ఇంకోండి మా పాపకు వచ్చిన డ్రెస్ చూపిస్తున్నా. అదేమో వాళ్ళ పెద్దక్క పెట్టింది, ఇదేమో వీళ్ళ పెద్దక్క పెట్టింది. ఇంకా ఇదేంటి టెడ్డీ బేర్ ఏమో మా బాలువారి ఫ్రెండ్ పెట్టిండు. బాగుంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, చూపిస్తాను చూడండి మ్యూజిక్. ఇక మ్యూజిక్ సిస్టమ్ ఉంది. టెడ్డీ బేర్ చాలా బాగుంది. టెడ్డీ బేర్ అయితే ఇదేమో వీళ్ళ పెద్దక్క పెట్టింది. ఇంకొకటి ఒక రిమోట్ కార్ వచ్చింది గిఫ్ట్. ఈమె తొందర ఆపుకోలేక ఓపెన్ చేసేసింది. ఆ రిమోట్ కార్ని కూడా ఇలా అమ్మమ్మ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే రిమోట్ దొరుకుతలేదు, కార్ ఒకటి ఉంది, దాన్ని కూడా చూపిస్తాం మళ్ళీ. అది ఎవరు పెట్టింది రిమోట్ కార్? అది శ్రీనివాస్ అంకుల్ అనుకుంటా. శ్రీనివాస్ అంకులా? ఎవరు? మమ్మీ వాళ్ళ ఇంట్లో కిరాయికుంటాడు. రైట్, ఇలా మమ్మీ వాళ్ళ ఇంట్లో కిరాయికుంటాడు ఒక అతను. అన్నయ్య పెట్టిండు రిమోట్ కార్. చాలా బాగుంది, రెడ్ కలర్ రిమోట్ కారు. చూసి వచ్చినాం కానీ తీసుకొద్దాం అనుకున్నాం, మర్చిపోయినాం అది రిమోట్ కారు. ఇదేమో వీళ్ళ చిన్నక్క పెట్టింది. పాపకి డ్రెస్, నాకు శారీ. పాప డ్రెస్ వచ్చేసి ఇలా ఉంది. పాప డ్రెస్ శారీ రెండు కూడా కాంబినేషన్ సేమ్ కలర్స్. అనుకోకుండా తీసుకున్నాము. బాగుందా? అన్న ఫస్ట్ ట్రైల్ చేస్తారు, వాళ్ళు చెల్లెకి ఏది ఇయ్యదు, అందుకే చూసుకుంటుంది ఎవరికన్నా. ఇక శారీ ఏమో ఇలా వచ్చిందంట, డ్రెస్ అలా పెట్టింది. చూడాలి, నాకైతే నచ్చింది, కాంబినేషన్ బాగుంది, ప్రిన్స్ లా. రెండు కూడా ఒకసారి వేసుకుంటే బాగుంటుంది. రెండు ట్రై చేద్దాం. కలర్ బాగుంది కదా, చాలా బాగుంది. నాకైతే కలర్ బాగా నచ్చింది. బాగుంది ఫ్రాక్. ఇది కూడా, ఇది ఎవరు పెట్టింది? మీ వదిన పెట్టింది. మా అన్న వదిన. మంచిగా ఉంది ఫ్రాక్, సాఫ్ట్గా బాగుంది. ఇక్కడికి వెళ్ళినా డిజైన్ కూడా బాగుంది. ఇక్కడికి వెళ్ళిన అమ్మాయికి సాఫ్ట్గా బాగుంటుంది, కంఫర్ట్ చూసింది అక్క. మెత్తగా ఉంది క్లాత్, మంచిగా అనిపిస్తుంది. ఇవి ఎక్కువ గిఫ్ట్లు ఎక్కువ రాలేవు కానీ బట్టలు మనీ కవర్స్ బాగా వచ్చినాయి. చేసిన ఒక 50 మంది ఫంక్షన్ చేసినాము. ఆ 50 మంది ఫంక్షన్లో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి తీసుకొచ్చిండ్రు. కానీ మనీ కవర్స్ ఎక్కువ వచ్చినాయి, ఇంకా బట్టలు ఎక్కువ వచ్చినాయి. గిఫ్ట్లు అయితే ఒక 3 వచ్చినాయి గిఫ్ట్లు అంతే. 3 or 4 వచ్చినాయి. 3-4 వచ్చినాయి. బాగుంది. చిట్టి రాకేది ఇది నీదే. మళ్ళీ శారీ, డ్రెస్ వచ్చింది. ఇది మా వదిన వచ్చింది. ఇది మా అన్న మా వదిన. నేను చెప్పనియరే. ఆగు ఆగు ఆగు. మళ్ళీ శారీ, డ్రెస్. ఇది కూడా చాలా నాకు నచ్చింది, ఎందుకంటే కంఫర్ట్ ఉంది. కాటన్ క్లాత్, ప్యూర్ కాటన్. ఇది ఎవరు తెచ్చిండ్రు అంటే శివ వర్షకి మరిది అవుతాడు. శివ వీళ్ళ చిన్న కొడుకు. శివ తెచ్చిండు. శివ మా చిన్న కొడుకు. బాగుంది, కాటన్ క్లాత్ మంచిగా అనిపిస్తుంది. శారీ కూడా ఫోల్డింగ్ పోయిందండి. ఈమె అన్నీ ట్రై చేస్తుంది చూడండి, అన్నీ ట్రై చేస్తుంది. లేచింది అంటే కొడుతుంది కూడా అది. బాగుంది. మీకు ఒక సర్ప్రైజ్ చూపించాలా. ఇది ఎవరు తెచ్చిండ్రంటే మేమే తెచ్చినాం. ఇది మేమే తెచ్చినాం, బర్త్డే డ్రెస్. ఇది అసలు ఇది మా చిట్టి రాజా బర్త్డే డ్రెస్. చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాము, చాలా బాగుంది. కాస్ట్ వచ్చేసి 2600 పడ్డది. బర్త్డే ఫ్రాక్ కదా, కొంచెం హెవీ మోడల్ ఉంటే బాగుంటుందని ఇట్లా తీసుకున్నా. బాగా అనిపించింది కదా బర్త్డేలో. ఇంకేమో వస్తుంది ఇప్పుడు ప్రెసెంట్. అమ్మా ఇంకోటి పెద్ద గిఫ్ట్ ఉంది. 4 వచ్చినాయి ఆ గిఫ్ట్లు. ఏమో నాకు లత అశోక్ అంట, లత అశోక్ అత్తాపూర్ అంట. అంటే మా చిన్నక్క వాళ్ళ ఆడపడుచు. ఆమె రాలేదు, వాళ్ళ కూతురుని పంపించింది. వెండి చైన్ కూడా ఇచ్చారు అనుకుంటా. వాళ్ళ ఆనంద్ ఇచ్చిండు వెండి చైన్. ఆనంద్ వెండి చైన్ అంటే మా చిన్నదిన వాళ్ళ పెద్ద ఆడపడుచు కొడుకు.
మా చిన్నక్క వాళ్ళ పెద్ద ఆడపడుచు సర్ప్రైజ్ అవుతారండి మీరు చేసి నన్ను చాలా కంఫర్ట్గా నాకు యూజ్ అయితే వచ్చింది. కొన్ని రోజుల దాకా నేను యూజ్ చేయొచ్చు దాన్ని. గిఫ్ట్ పెద్దగా బాగున్నట్టుంది. చూస్తే మీరే షాక్ అయ్యారు. నేనైతే షూట్ చేసిన, నన్ను తిట్టుకోవద్దు. డైపర్ బ్యాగే గిఫ్ట్ ఇచ్చిందంటే గ్రేట్ కదా. రేపు ఒకసారి కాల్ చేసి మాట్లాడతాం. 3000 ఎవరన్నా డైపర్ గిఫ్ట్ నేనైతే ఇచ్చానండి. ఒక్కసారి డైపర్ గిఫ్ట్ ఇచ్చిన కానీ ఇంత పెద్ద బ్యాగ్ ఇవ్వలేదు. ఎందుకంటే నాకు అంత ఆలోచించలే. మా వదిన చూడండి, వదిన అవుతుందో అక్క అవుతుందో వరుసకి బ్యాగ్ ఎక్కిచ్చేసింది. దీనికి డబ్బులు సోనాతో పంపించింది. కాల్ చేసి మాట్లాడతా డైపర్ బ్యాగ్ గురించి. 30 బ్యాగ్స్ అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ మర్చిపోలేము ఇంకా లైఫ్ లో. బాగుంది, మంచి గిఫ్ట్. అంటే యూజబుల్, మంచి సేఫ్టీ కూడా. ఇది ఎవరిచ్చారో మర్చిపోయాను. బర్త్డే రోజే వేసా, నైట్ వేసినా కానీ ఎవరిచ్చారో గుర్తుకు లేదు, సారీ. ఎవరిచ్చిందో ఈ వీడియో చూసి కామెంట్ చేయండి. బాగుంది, క్లాత్ కూడా బాగుంది. క్లాత్ బాగుందా? నైట్ వేసేసిన. ఆ నైట్ నేను ఫంక్షన్ హాల్లో డ్రెస్ మార్చిన పాపకి అని ఇది వేసేసిన. అందుకే హెవీ ఫ్రాక్ తీసేసిన తర్వాత ఈ ఫ్రాక్ వేసి పెట్టినాం మళ్ళా. అందుకే వాషబుల్ అనేది గుర్తొస్తలేదు. ఎవరిచ్చిండ్రో ప్లీజ్ కామెంట్ చేయండి, ఏమనుకోకండి. అనుకుంటే వండుకపోనా, నిద్ర వస్తే వండుకపో. ఫ్రాక్ ఆరెంజ్, ఇది ఎవరు పెట్టింది? మమత పెట్టింది. మై చెప్తాను కదా, మై అని వాళ్ళ చెల్లెలు. మా మైగాడు ఉంటాడు కదా, అదే వంటలు చేస్తా ఉంటాడు. వాళ్ళ చెల్లె ఫ్రాక్ 2 బ్లౌజ్ పీసెస్ పెట్టింది. అంటే తెలంగాణ సైడ్ ఒంటరిగా పెట్టకుండా ఎవరైనా ఇట్లా ఫస్ట్ టైం పెడితే ఇద్దరు పెడతారు. చూడాలి, బాగుంది. రెడ్ కలర్ అమ్మవారు లాగా జగజగలాడుతుంది ఇట్లా. ఇప్పుడు దసరా టైంలో ఇవన్నీ నాకు యూజబుల్ అవుతాయి. దసరా టైంలో ఇది ఏ అమ్మవారు అప్పుడు వేస్తాం? ఇది దుర్గామాత అప్పుడు వేసేస్తా, ఎందుకంటే నేను నవరాత్రులు పట్టుకుంటా కదా అప్పుడు. దుర్గామాత ఫస్ట్ డే రోజు ఇగో ఇది వేస్తాం. ఇది అమ్మవారు లాగా జగజగ మీరు వస్తారు, జగజగ. హెవీ ఫ్రాక్. ఆటో నరేష్ ఇచ్చారండి, మా ఆటో అబ్బాయి. రెగ్యులర్గా మాతో తిరుగుతూ ఉంటాడు ఆటో అబ్బాయి నరేష్ అని. మంచి ఫ్రెండ్ మాకు. ఎక్కడ రావాలన్నా కానీ ఒక్క ఫోన్ కొడుకొస్తాడు అంతే. బాగుందా? ఒక్క ఫోన్ చేస్తే చాలు, మాతో ఒక్క ఫోన్ వస్తాడు. మంచి అబ్బాయి. అతన్ని ప్రతి పండుగకి ఇన్వైట్ చేస్తాం మేము. అతని ఇచ్చింది గిఫ్ట్. బాగుంది మమ్మీ, మంచి క్వాలిటీ ఉంది ఫ్రాక్. బాగా తెచ్చింది. హెవీ మోడల్ తీసుకుంది. ఇక దా రాజమ్మ, ఇది నీకే దాన్ని, ఇది నీకే. కూర్చోరా. మంచిగా ఉంది ఫ్రాక్, లైట్ కలర్. నాకు లైట్ కలర్స్ అంటేనే చాలా ఇష్టం నాకు. ఇది గుర్తుకుందబ్బా, ఎవరిచ్చారు? ఇది రఘు వాళ్ళ చెల్లెలు ఇచ్చింది అనుకుంటున్నా నేనైతే. రఘు వాళ్ళ చెల్లెలే అనుకుంటున్నా, ఎందుకంటే బ్యాగ్ చూసిన డ్రెస్ చూడడం చేతిలో. రఘు వాళ్ళ చెల్లెలు ఇచ్చింది. రఘు వాళ్ళ చెల్లి మమత, మానస మానస విత్ బ్యాగ్ కూడా ఇచ్చింది. బాగుంది కదా కలర్.
లేని కలర్స్ వచ్చినాయండి మా ఫ్రెండ్. ఇవన్నీ ట్రయల్స్ చేసి ఇది కూడా చూడు అన్నీ చెల్లె అవి అన్నీ చెల్లెవి అవి. ఇగో బ్యాగ్ ఇక నెత్తికి కట్టుకునే కుల్లా కాదు అది, ఏం హ్యాండ్ బ్యాగ్. నెత్తికి కట్టుకునే కుళ్ళు అనుకుంటున్నా. హ్యాండ్ బ్యాగ్ అది. ఇక చూపి చూపి వావ్. ఇకదే వేరే ఫ్రెండ్ ఇది మా విశాల ఇచ్చినట్టుంది. విశాల తెచ్చిందా? ఇక రాజమ్మ ఇక చూపిద్దా ఎవరు తెచ్చింది అది కామెంట్ గుర్తుకొస్తలే. మంచిగా ఉంది గంధం కలరు. అది ఎవరు ఇచ్చిందో గుర్తుకొస్తలేదు. ఇక్కడ క్లాత్ బాగుంది. ఇది కూడా మెత్తగా ఉంది క్లాత్. బాగుంది కానీ ఎవరు ఇచ్చిండ్రో గుర్తుకొస్తలేదు. చాలా రోజులు ఇది ఎవరు పెట్టిన అదే గుర్తుకొస్తలేదు. చూడండి కామెంట్ చేయండి. మాకైతే గుర్తొస్తలేదు కానీ తప్పు ఏమనుకోకండి, ఎందుకంటే మాకు చాలా రోజులు అయింది. ఇంకోటి డైరెక్ట్ పెట్టినది అంత గుర్తు లేదు. ఎవరెవరు పెట్టిండ్రు ఏంటనేది. ఆగరాజమ్మ చెప్పండి, కామెంట్ చేయండి. ఫ్రాక్ ఎవరు పెట్టిండ్రు అనేది కూడా మా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు. ఇది సాయక వేనాక అక్క చెల్లెల మధ్యలో ఎవరో పెట్టిండ్రు. ఇది కూడా ఇద్దరు సిమిలర్ కలర్స్ తెచ్చిండ్రు మా అక్కలు. నాకు తెలిసి ఇది సాయక్క అనుకుంటున్నా, మా సాయక్క పెట్టింది అనుకుంటున్నా. అవునైతే ఎస్ అని కామెంట్ చేయక. సారీ కొంచెం కాఫ్ ఉంది. అక్క నాకు ఓట్ అయ్యావా ప్లీజ్, మీ జ్యోతిని గెలిపించుకో. ఇది తెచ్చింది సాయకనే అయితే ఎస్ అని కామెంట్ చేయండి. ఇది మా వేణి అనుకుంటున్నా. మా వేణికి కొంచెం ఇలాంటి కలర్స్ అంటే ఇష్టం అని నేను అనుకుంటున్నా. వేణి ఇది నువ్వే తెచ్చినావని నేను అనుకుంటున్నానే, ప్లీజ్ నాకు ఓట్ చేయవా. చూపి ఇది ఎవరు తెచ్చిండ్రో కూడా కొంచెం మర్చిపోయినానండి. లక్ష్మణ్ బాబు తెచ్చినట్టుంది. ఇది లక్ష్మణ్ బాబు తెచ్చినట్టున్నాడు. లక్ష్మణ్ బాబునా? మంచిగా ఉంది కలర్, మామిడి పండు కలర్ బాగుంది. లక్ష్మణ్ బాబు తెచ్చినట్టు. అయితే ఇది విశాల తెచ్చిందండి. మా విశాల ఉంటుంది. ఇదో మా విశాలను లక్ష్మణ్ బాబు తెచ్చినట్టుంది. ఇది రెండిట్లో కన్ఫ్యూజ్ ఉంది నాకు. ఇన్ని గణం గుర్తు పెట్టుకునండి, ఇవి రెండే మర్చిపోయినా. ఎందుకంటే నాకు ఆ టెన్షన్లో ఏం గుర్తుకు లేదు. ఫస్ట్ నేను అసలు బట్టలు ఇప్పటిదాకా చూడలే, ఈరోజు తీసుకున్నా కాబట్టి మర్చిపోయినా. ప్లీజ్ కామెంట్ చేయండి. అన్ని చెల్లకే వస్తాయి, ఇంకా నీకేం రావు. ఇక్కడ కోసం ఇంకా ఉన్నాయా? ఖాళీ ఇన్నే వచ్చినాయి మా పాప బట్టలు. బాగానే వచ్చినాయి. ఇంకేంగా దసరాకి అయితే నాకు ఫుల్ఫిల్ రోజుకో డ్రెస్ వేయచ్చు మాకు. మనీ కవర్స్ కూడా బాగానే వచ్చినాయి. కూర్చో కూర్చో కూర్చో. పేరు చెప్తా నేను, మనీ అయితే చెప్పలేను, అది బాగుండదు. బి శైలేజ, మా పెద్దమ్మ, మా మమ్మీ వాళ్ళ అక్క. ఓకే. బుగ్గరాములు, పెద్ద నరసింహులు, మా పెద్దనాన్న వాళ్ళ అన్నయ్య, పెద్ద కొడుకు. అంటే మా పెద్దన్న అంటే మా ఫ్యామిలీలోనే, అంటే మా అన్నదమ్ముల దాంట్లో పెద్ద అతను. అంటే రవికుమార్ మా మేనమామ, నా కాలు కరిగిన మామ. ఎంత ఇప్పుడు వాడికి చెప్పుకుంటా తెలుసా నేను. 1 రూపీ 2 రూపీస్ వచ్చింది. శ్రీనివాస్ కుమార్, శ్రీనివాసరావు, టోలి చౌకి. ఇది కూడా మా చిన్నమామ సీను, ఆయననే ఇచ్చిండు. కామెంట్ చేయండి సీను అని. ఇది వచ్చేసి మంగళి, ఇదేదో పేరుంది, శ్రీకాంత్. మా
మా కాక వాళ్ళ కొడుకు, అంటే మా నాయన వాళ్ళ తమ్ముని పెద్ద కొడుకు మంగళి శ్రీకాంత్. వెంకటేష్ గాజులపేట, అంటే మా యారాల వాళ్ళ చెల్లెలు. యారాలు అంటే అర్థమవుతుందో తెలియదండి. మా అన్న భార్య వాళ్ళ చెల్లెలు. సాయి కుమార్ రమ్య, ఇది మా ఓన్ సిస్టర్, మా అక్క మా బావ. మా తమ్ముడు ఏం పెట్టినా అడగకండి, మా తమ్ముడు పెద్దరికం చేసింది. జి నరసింహ సాయన్న, ఇంటి పక్కన ఉంటాడండి మా సాయన్న. చాలా గట్టిగా అతికిచ్చిండు, ఇంటి పక్కనే ఉంటాడన్న, మంచి ఫ్రెండ్. మా చిన్న అత్తయ్య, మా గుట్టత్త ఇచ్చింది. అంటే మా రెండో మేనత్త, ఆమె జైతిరి గుట్టాలు ఉంటుంది. చిన్నప్పటి నుంచి గుట్టత్త అని పిలవడం అలవాటు, అందుకే గుట్టత్త అని పెట్టుకుంటాం. ఇది వచ్చేసి రాజ్బావ సంధ్య అక్క, ఎన్మగండ్ల. మా మేనమామ కొడుకు రాజ్బావ. అసలు రాజు అనే పేరు, కానీ రాజు బావ డైరెక్ట్ గా రాజ్బావ అని రాసేసింది ఇక్కడ కూడా, అంటే గుర్తుపట్టడానికి ఈజీగా. ప్రియక్క, అంటే నేను పాలరికి వెళ్తున్నా కదా, అక్కడ పరిచయం అయింది. మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఫ్రెండ్ ప్రియక్క. నువ్వు పెద్ద ఇగో మొత్తం ఈమెనే. ఎం చంద్రశేఖర్, మా పెద్దన్న వాళ్ళ నడిపి కొడుకు, రెండో బావ. నడకన్న మాకు పెద్ద బావ, రెండో బావ. వద్దు కింద పడిపోతుంది. జగన్ ఫలక్నామా, మా పెద్దనాన్న వాళ్ళ చిన్న కొడుకు. చిన్న మాకు. మా అక్క ఇచ్చింది దీంట్లోనే ఉంది, మా స్వాతక్క ఇచ్చింది దీంట్లోనే ఉంది, మా రాకన్న ఇచ్చింది దీంట్లోనే ఉంది. మనీ అయితే చెప్పను, అంటే వాళ్ళు కవర్స్ కాకుండా డైరెక్ట్ గా మనీ ఇచ్చిండ్రు, మొత్తం కలిపి దీంట్లో యాడ్ చేసేసి పెట్టినాము. అది ఇంతేనండి మా గిఫ్ట్స్ ఓపెనింగ్. ఇంత ఆతృతంగా వెయిట్ చేసినాము. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 మనీ కవర్స్. దాంట్లో ఇద్దరు ఓన్లీ మనీ పెట్టిండ్రు కాబట్టి మొత్తం 15 మంది మనీ కవర్స్ ఇచ్చిండ్రు. ఇంకా మిగతా వాళ్ళు బట్టలు పెట్టిండ్రు, కొందరు గిఫ్ట్స్ ఇచ్చిండ్రు. అలా ఇంట్రెస్ట్ అయిన గిఫ్ట్ అంటే డైపర్ బ్యాగ్ అండి. చాలా నవ్వు ఆశ్చర్యాన్ని కలిగించింది డైపర్ బ్యాగ్. అంతా అంటే ఏదో తడిబియదో లేకపోతే ఏదైనా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ నేను అనుకోకుండా వచ్చింది. రేపటి నుంచి నాకు మనీ సేవ్ అయ్యింది. ఇంకా గిఫ్ట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. కవర్స్ అయితే ఇవి వచ్చినాయి, ఇంకా బట్టలు అయితే ఇవి వచ్చినాయి, ఇంకా 2-3 బొమ్మలు వచ్చినాయి. దాంట్లో ఒకటి డైపర్ కవర్. డైపర్ కవర్ ఇలా కూడా ఒక ఇన్సిడెంట్ ఉంటుంది నాకు తెలిసి. ఏమైనా చేంజెస్ అక్కడ ఇక్కడ వల్ల ఏమైనా మిస్ అయి ఉంటాయి. 1-2 రూపీసెస్ చూడాలి, ఇది ఎంత ఉందో కౌంటింగ్ చేసుకోవాలి. ఓకే ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కామెంట్ చేయండి. ఇగో మా పాప గిఫ్ట్లు, ఏదైనా డ్రెస్సెస్ మర్చిపోయి ఉంటే, మీ పేరు ఏదైనా మర్చిపోయి ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా రోజులకు తీసిన, 1 వీక్ అయిపోయింది. ఇప్పటికి 1 వీక్ 10 days అవుతుంది. కొంచెం హెల్త్ ఇష్యూకి ముట్టుకోలేను. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంటను గట్టిగా కొట్టండి. మా పెద్ద పాప అట్లనే తిరుగుతుంది. సరేనండి, బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ ముందుంటాం. అప్పటిదాకా బాయ్, సెలవు, నమస్తే, గుడ్ నైట్. షేర్ చేయండి అబ్బా, కొంచెం వీడియోస్ ముందు పోతాయి.